కుమార్ మ్యూజికల్ వాక్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు బావి దగ్గర మొక్కజొన్న చేను కోసులు ఉంది. మొక్కజొన్న చేను వేయడానికి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నా. మొక్కజొన్న చేను కోసులు మొదలుపెట్టిన తర్వాత అది ఎంత దూరం అవుతుంది, ఈరోజు పని అది ఎంతమంది వస్తాం, తక్కువ మందితోని మనకి ఏ విధంగా పని ఎక్కువ చేసుకోవచ్చు, దాని గురించి ఈరోజు అయితే వీడియోలో చెప్పాలని నేనైతే చిన్న ప్రయత్నం చేస్తున్నా. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇప్పుడు నేను బావి దగ్గరికి అయితే బయలుదేరుతున్నా. బావి దగ్గరికి పోతున్నా. చూద్దాం ఇక మనం కోసే మొక్కజొన్న చేను అయితే ఇదే. ఈ వీడియో ఒక మడి ఉన్నది, ఇంకా దీని కిందకి పోతే కింద ఒక మడి ఉన్నది. ఈ మొక్కజొన్న అయితే మొత్తం దారిపోయింది, ఎందుకంటే తారిపోయేదాకా ఉండాలని మేమే అట్లే ఉంచినాం. ఎందుకంటే తారిపోతే ఇప్పుడు మధ్య కంకులు ఇరవడానికి కూడా ఈజీ ఉంటుంది. మళ్ళీ ఎండ పోసుడు ఇదంతా కొంచెం పని తగ్గుతుంది అనే ఆలోచనతోటి ఇట్లనే తారిపోనిచ్చినాం. ఈ మడిను ఇంకా దాని కింద ఇంకొక మడి ఉంది. ఈ మడి అయిపోయిన తర్వాత దాని కింద ఒకటి ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం ఇరిసే మొక్కజొన్న చేను అయితే ఇదే మడి. ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తా. ఆల్రెడీ మా అమ్మ అయితే వచ్చింది, అక్కడైతే మొక్కజొన్న ఆల్రెడీ కంకులు అయితే ఇరుతుంది. ఓకే, ఇప్పుడు నేను కూడా పని స్టార్ట్ చేస్తా. ఎందుకంటే నేను కొంచెం మధ్యాహ్నం పడుకున్నా, అట్లా మా అమ్మ తొందరగా వచ్చేసింది. ఇప్పుడైతే ఏడాదాకా అయితే చూద్దాం ఏ రోజు పని. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ మా అమ్మ అయితే వచ్చింది నాకంటే ముందే. ఇప్పుడైతే ప్రస్తుతం మనం ఎక్కడి వరకు అయితే తిరగాలంటే నేను కొంచెం మీకు ఐడియా కోసం జూమ్ చేస్తున్నా. అక్కడ ఉరం కనిపిస్తుంది చూడండి, అక్కడ చెట్లు, ఆ తక్కల చెట్లు అంటారు వాటిని. ఆ తక్కల చెట్టు ఒడ్డు వరకు అయిపోవాలి, మడి కంప్లీట్ అయితే. అట్లయితే ఇప్పుడు ఎక్కడి వరకు అయితే వాళ్ళైతే చూద్దాం పని. ఇక నేను కూడా కొంచెం చేయడానికి అయితే స్టార్ట్ చేస్తాను ఆ పని అమ్మతో పాటు. ఓకే, ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చావు నువ్వు? 3 గంటలకా? మరి నన్ను లేపదా? నీ మడుకున్న అట్లే వచ్చినావు. మధ్యలో అయినావా అనే? ఓకే, చూడండి ఫ్రెండ్స్, అప్పుడైతే అంతకుముందు మొక్కజొన్న చేను కోసులు అనేది ఈ విధంగా కోసేది. ఇట్లా కొడవలతోటి ఇట్లా కోసేది. ఇట్లా కోసి వీటిని అన్ని ఒక్క దగ్గర వేసి ఇట్లా కోసుకొని ఇట్లా దీన్ని మళ్ళీ ఇట్లా కోసిన తర్వాత ఇక్కడ కింద వేసిన తర్వాత మళ్ళీ ఏం చేసేది, వీటిని మళ్ళీ తెల్లారినాక కూలర్లో తీసుకొచ్చి మళ్ళీ ఇట్లా బూరు తీసేది. ఇట్లా తీసేది. వీటిని ఇట్లా తీసి ఇవన్నీ చేసేసరికి ఇక అట్లా 7-8 రోజులు పట్టేది, 5-6 రోజులు పట్టేది ఏం తక్కువ. ఇట్లా తీసి ఇక మళ్ళీ వీటిని మళ్ళీ కుప్పలు వేసేది. కుప్పలు ఏంటంటే ఇవన్నీ టైం పట్టేది మనకి. కాకపోతే దాన్ని అట్లా కాకుండా ఏం చేసామంటే సరే మా అమ్మ ఏం చెప్పిందంటే, ఇక ఈ డైరెక్ట్ ఏం చేసింది, ఇట్లా చేను మీద ఇరుతుంది. ఇట్లా ఇది ఉంది కదా, ఇట్లా డైరెక్ట్ ఇరుతుంది. ఇట్లా మంచిగా ఇరిచి ఇట్లా వేస్తుంది ఇట్లా. ఓకే, మనకి ఎందుకంటే ఈ కంకులు నేను పెట్టింది అయితే ఈ సిరి పెట్టినండి. ఇది ఆ నెంబర్ ఎంతో ఉండే కానీ సిరి పెట్టినాయి. సిరి సీడ్ అనేది మన ఇది లోకలే సిరి. ఈ కంకితో మనకి ఏమవుతుందంటే మనకు పచ్చి ఉన్నప్పుడు మంచిగా కాల్చుకోవచ్చు. అనేక రకాలుగా కాల్చుకోవడం కానీ, లేకపోతే ఇంకా వాటిని మొక్కజొన్న గ్యారెలు చేసుకోవడం కానీ, ఉడకబెట్టుకోవడం, మంచిగా మొక్కజొన్న పొత్తులు చేసుకోవడం అన్నీ చేసుకోవచ్చు. ఇవి ఎండిన తర్వాత మన కోళ్ళకు దానకు పోతాయి. ఎండిన తర్వాత పట్టిస్తారు వాళ్ళు. ఇట్లా పట్టించి మళ్ళీ మిషన్లలో పోసి ఈ కోళ్ళ దానకు వెళ్తాయి. ఇవన్నీ కోళ్ళ ఫామ్లో దానకు, ప్లస్ ఇంకొకటి మన బర్రెల ఫామ్లకు వాటికి కూడా దానకు పోతాయి. వీటిని ఇంకా మీరు ఏం చేస్తారంటే పేపర్ అటుకుల కోసం అని, కొన్ని స్నాక్స్ కోసం, మన వేరే వాటి కోసం అనేటి వాళ్ళు ఏ విధంగా యూజ్ చేసుకుంటారో ఆ విధంగా యూజ్ చేస్తారు వీటిని. కాబట్టి వీటిని ఏంటంటే మనకు కొంచెం డైరీ ఫార్మ్స్కి, మన కోళ్ళ ఫారంలకి ఎక్కువ మనకి ఇవి మొక్కజొన్ననే వాడతారు వాటికి దాన కోసం. ఎందుకంటే అవి త్వరగా వృద్ధి చెందడానికి. మెయిన్గా ఏంటంటే ఇవి మొక్కజొన్న వాడడం వల్ల మన మనుషులలో కూడా పేగుల యొక్క బలహీనతను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇవి మన పేగులను జీర్ణశక్తిని పెంపొందించడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని పెద్దవాళ్ళు మనకు చెప్పడం జరిగింది. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండే మొక్కజొన్న అనేది పెద్దవాళ్ళు దీన్ని గడక రూపంలో తీసుకొని వాళ్ళు ఇంత బలంగా వాళ్ళు
ఉండడానికి గల సీక్రెట్ ఏంటంటే ఒకటి మెయిన్ మొక్కజొన్న కూడా అందులో ఒక భాగం. కనుక మనం మొక్కజొన్నను కూడా దూరం పెట్టకుండా ఎక్కడైనా మనకు దొరికినప్పుడల్లా దీన్ని తినడానికి ప్రయత్నం చేయండి. మొక్కజొన్న అనేది విత్తనాన్ని బట్టి కంపెనీని బట్టి ఆ మొక్క యొక్క గ్రోతింగ్ అనేది ఉంటుంది. అది అభివృద్ధి చెందే దాని విధానం మనం ఏంటంటే మనం పెట్టే పెట్టుబడిలో కూడా ఆధారపడి ఉంటుంది. నేను అన్ని రకాలుగా పెట్టుబడి అనేది పెట్టినా, కాకపోతే ఏమైందంటే ఒక 2 తడులు నీళ్లు కొంచెం మనకి వెనకకేసరికి కొంచెం మొక్కజొన్న ఈ కంకి అనేది కొంచెం ఇంకా పెద్దగా అదే గ్రోత్ కాలేకపోయింది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇవాళ ఇచ్చిన వరకు అయితే ఇక్కడ కుప్పలు వేయడం జరిగింది. ఈ కుప్పలు ఏం చేయాలంటే మళ్ళీ నెక్స్ట్ మనం మన ట్రాక్టర్ ద్వారా కానివ్వండి, లేదంటే సంచులలో ఎత్తుకొని మన దగ్గర పోసుకొని, లేదంటే మిషన్ ఇక్కడ ఇదే మళ్ళీ ఆ డబ్బుతోని మళ్ళీ కుప్ప దగ్గర పోసుకొని వాటిని ఏం చేయాలంటే మిషన్ తీసుకొచ్చుకొని డైరెక్ట్ మిషన్లో పోస్తే సెట్ అవుతుంది. సో ఏంటంటే మనకి ఇట్లా ఈజీగా ఉంటుంది, కూలి మనుషులు ఎక్కువ పట్టకుండా మనకు తక్కువ ఖర్చుతోటి పని మంచిగా ఈజీగా వెళ్ళిపోయే ఉద్దేశంతో ఉంటుంది. కాబట్టి మనకి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని చెప్పి రైతుల కోసం తీయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినది అనుకుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.